నమస్తే అండి, నా పేరు క్రిస్తకుమారి. ఇది చికెన్ మసాలా అండి. చికెన్ చేస్తున్నాను, చికెన్ మసాలా. ధనియాలు అండి ఇవి, దాంట్లో మసాలా వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఇవి ఎండుమిర్చి అండి, లవంగ, చెక్క, ఇవి బిర్యానీ ఆకు, జాజి పువ్వు అండి కొంచెం వేసుకోవాలి, జాపత్రి. ఇవంతా మిక్సీ పట్టాలి, పౌడర్ చేసుకోవాలి. ఇలా అండి పౌడర్ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ అండి, ఇక హాఫ్ కేజీ చికెన్ కడగాలి, ఒక 3 times కడగాలి. ఇది మ్యాగ్నేట్ చేస్తున్నానండి, ఒక 15 నిమిషాలు పెడితే అయిపోతుంది. కారము, సాల్టు, పసుపు, ఇప్పుడు మిక్సీ పట్టాను కదా ఆ పౌడర్ 1 స్పూను, అల్లము ఎల్లిగడ్డ పేస్టు 1 స్పూను. ఇవన్నీ వేసి కలపాలండి, బాగా అది పట్టించాలి. దీనికి చికెన్కి పట్టించి ఒక 15 నిమిషాలు పెట్టుకోవాలి. బాగుంటుందండి, ట్రై చేయండి, చేసుకోండి. మీరు మా ఛానల్ ఎవరు చూస్తున్నారు వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 15 నిమిషాలు ఇట్లా పెట్టాలి, మూత పెట్టి. ఆయిల్ వేస్తున్నానండి, ఒక 3 స్పూన్ ఆయిల్. ఇంకో స్పూన్ వేస్తున్నాను, స్పూను చెక్క వేసుకోవాలి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు, మిరపకాయ అండి ఒక 3, ఫ్రై చేసుకోవాలి. ఇదా అండి ఉల్లిపాయలు ఇలా కావాలి, బ్రౌన్ కలరు. చికెన్ వేస్తున్నాను, మ్యారినేట్ చేసానండి, మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. కలపాలి, బాగా కలుపుకోవాలి. మూత పెట్టాలి, పైన మూత తీయాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి. పోయిన దాకా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి మూత తీసేయాలండి. మూత తీసి కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, కొంచెం లాస్ట్ కొంచెం వేయాలి. స్పైసీగా అండి ఇది, దీంట్లో ఇంకా మసాలా పడుతుంది. సో వాటర్ అంతా పోవాలి. తీయాలండి. సాల్ట్ పడుతుంది, ఇంకా సాల్ట్, వాటర్ వేసుకోవాలి, ఒక 1/2 గ్లాస్ వాటర్. పెట్టాలి.
అయిందండి, కర్రీ అయింది. ఇలా ఉండాలి, సూప్గా ఇట్లా ఉండాలి. రొట్టె మీద, రైస్ మీద బాగుంటుంది. కొత్తిమీర వేయాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇలా అండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది.